జయ శ్రీదత్త, జయ గురుదత్త. గురుబంధువులకి నమస్కారం. అనుబంధం అవధూత ఉపాఖ్యానం. శ్రీ గణేశాయ నమ, శ్రీ సరస్వతి నమ, శ్రీ గురుభ్యో నమ. ప్రస్తావన. మొదట పరబ్రహ్మం ఒక్కడే ఉంటాడు, నేనొక మోదునుగాక అని ఆయన సంకల్పించి త్రిగుణాలను ఆశ్రయించి బ్రహ్మ విష్ణు మహేశ్వరులుగా ఆవిర్భవించి సృష్టి స్థితిలయలు చేశాడు. ఈ త్రిమూర్తుల ఐక్యత పరబ్రహ్మతో చేరి గురుతత్వం అయ్యింది కనుక ఈ విశ్వమే గురు రూపమని గురుగీత చెబుతుంది. అంటే సద్గురువుని సేవించి ఆయన అనుగ్రహానికి పాత్రులైన వారికి విశ్వం గురు రూపమేనని అనుభవం అవుతుంది. మోక్ష ప్రాప్తికి ద్రోహదం చేసే ఆత్మీయుడుగా అవుతుంది. అలా అనుగ్రహం పొందిన వారికి ఈ జగత్తే కర్మబంధాలను కల్పించి ప్రతిబంధకమవుతుంది. శ్రీకృష్ణుడు తనను ఆశ్రయించిన అర్జునుడికి అట్టి అనుభవమే అనుగ్రహించాడు. అందుకే ఆయన జగద్గురువు కనుక అటువంటి గురువును ముముక్షువు ఆశ్రయించి తీరాలి. బ్రహ్మర్షి అయిన వశిష్ఠుణ్ణి శరణు పొందే వరకు సృష్టికి ప్రతి సృష్టి చేసిన విశ్వామిత్రునికి బ్రహ్మజ్ఞానం లభించలేదు సరికదా. అతడికి ఈ సృష్టి ప్రతిబంధకమై అనేకసార్లు తపోభంగం చేసింది కూడా. సద్గురువుని ఆశ్రయించాక ఎంతటి తపస్వి అయినా ముక్తి పొందలేడని ఇట్టి పురాణ కథల సారాంశం. విశ్వమంతా తమ రూపమేనని భక్తులకు ప్రత్యక్ష అనుభవాన్ని ప్రసాదించగలవారే నిజమైన తత్వదష్టలు, సద్గురువులు. విశ్వమంతా వ్యాపించిన సద్గురు తత్వాన్ని ఎలా గుర్తించవచ్చో సిద్ధుడు నామధారకుడికి అవధూతోపాఖ్యానంతో ఉదహరించాడు. సాక్షాత్తు శ్రీ షిరిడీ సాయిబాబా వంటి సద్గురువు ఈనాటికి తన భక్తులకు ఆ విధమైన అనుభవాలు ప్రసాదిస్తున్నారు. అందుకే వారి చరిత్ర పఠించుకుంటే శ్రీ గురు చరిత్రలోనివి, ఇతర మహనీయుల చరిత్రలోనివి ఎన్నో అంశాలు అర్థమవుతాయి. ఈ అవధూత ఉపాఖ్యానంలో అవధూత 24 మంది గురువుల నుండి నేర్చిన జ్ఞానాన్ని మూలగంధం టూకీగా సూచించింది. ఈ ఘట్టం గురించి ముముక్షువులు మననం చేసి తక్కిన అంశాలను ఊహించుకోవాలి. ఈ ఆంధ్ర అనువాదంలో ఈ అంశాలు కూడా భక్తుల వినియోగార్థం వివరించటం జరుగుతున్నది. కథ ఆరంభము. గురుతత్వాన్ని సిద్ధుడు ఇలా పురాణ ఉపాఖ్యానంతో వివరించాడు. మైతి పుత్రుడైన యదు మహారాజు ఒకనాడు వేటకు వెళ్ళి ఆ నిర్జీన అరణ్యంలో కటిక నేలపై పడుకొని ఉన్న ఓ సర్వసంగ పరిత్యాగి సమర్థుడు అయిన ఒక అవధూతను చూచి ఆశ్చర్యపడి ఇలా అడిగాడు. స్వామి, ఆయుష్యము, సంపద, కీర్తి వీటిని కోరి మానవుడు ధర్మ అర్ధకామాలను పురుషార్థాలయందు ఆసక్తి అవుతున్నాడు. మీరు మాత్రం ఆసక్తులు కాలేదు. మీరు నైపుణ్యం లేక కానీ, చేతగాక కానీ, అజ్ఞానం వలన కానీ ఇలా ఉన్నారని చెప్పలేము. మీరు నిపుణులు, శక్తిమంతులు, జ్ఞానులు అనే సంగతి చెప్పకుండానే తెలుస్తుంది. మీరీ నిర్జన అరణ్యంలో ఏ కోరికలు లేకుండానే పరమ ఆనందంగా ఎలా సంచరించగలుగుతున్నారు? అప్పుడు అవధూత లోక శ్రేయస్సు కోసం ఇలా బోధించాడు. నేను 24 మంది గురువుల నుండి జ్ఞానాన్ని గ్రహించి అనుష్ఠించి ఆత్మజ్ఞానం పొందాను. దానివల్లనే నిరుహేతకము శాశ్వతమైన ఆనందం లభిస్తుంది. నా గురువులు ఎవరో వారి నుండి నేను నేర్చుకున్నదేమిటో యోగ్యుడైన నీకు వివరిస్తాను. నా మొదటి గురువు భూమి. పూర్వకర్మను అనుసరించి జీవులకు ఈశ్వరుడు ఆయా దేహాలు ప్రసాదించి వాటి జీవనానికి అవసరమైన రీతిగా ప్రవర్తింపచేశాడు. అటువంటి పశు పక్షాదులు ఎన్నో భూమిపై నివసిస్తున్నాయి. మానవులు భూమిని దున్నుతారు. బావులు, చెరువులు, కోనేళ్ల కోసం భూమిని తవ్వుతారు. జీవులన్నీ ఆమెపై మలమూత్రాలు విసర్జిస్తాయి. అయినప్పటికీ భూమి ఓర్పు వహించి జీవులకు సస్యాలు ఆశ్రయము ఇచ్చి పోషిస్తుంది. ఇన్ని జీవుల నుండి తనకెంత బాధ కలిగినా చెల్లించక తన ధర్మాన్ని తాను అనుసరిస్తుంది. అలానే పూర్వకర్మ వలన ప్రేరేపింపబడిన సకల భూతాల వలన పీడింపబడినప్పటికీ ముముక్షువు
ప్రేమ ఓర్మిలతో సహించి ధర్మ మార్గం నుండి చలించకుండా ధైర్యం వహించి ఉండాలని భూమి నుండి నేర్చుకున్నాను. అలాగే భూమిపైనున్న కొండలు, దేవాలయాలకు, సకల వర్షానికి కారణమైన అరణ్యాలకు నెలువులు. ఎన్నో జీవులు వాటి గృహలలో నివసిస్తాయి. మానవులకు ఎంతో ఉపకరించే నదులు వాటిలో జన్మిస్తాయి. గృహ ఆలయాది నిర్మాణాలకు కావలసిన రాళ్లను ప్రసాదించటమే కాక పరమార్థాన్ని కూడా మానవులకు ప్రసాదించగల ఎన్నో తీర్థయాత్రలు, నిలయాలు, పర్వతం సకల జీవుల శ్రేయస్సు కొరకు మాత్రమే ఉంటుంది. ముముక్షువైన వాడు అలా జీవించవలసింది అని వాటి నుంచి నేర్చుకున్నాను అని చెప్తాడు. ఈ విధంగా ముఖ్యంగా భూమి గురించి చెప్తాడు. జయ శ్రీదత్త, జయ గురుదత్త.